నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన సీతక్క. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై హర్షం. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న రామచంద్రరావు. నదిలోకి వచ్చే మురుగునీటిని ఎలా ఆపుతారని ప్రశ్న. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జంట హత్యల కలకలం. భార్యాభర్తలను దారుణంగా కొట్టి చంపిన దుండగులు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేలా అమెరికా చర్యలు. ఖర్గ్ ద్వీపంపై దాడులు, సైనిక కేంద్రాలు ధ్వంసం. గల్ఫ్లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ క్షిపణుల వర్షం. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో 5 విమానాల ధ్వంసం. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడిప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఇరాన్కు చెందిన ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడులు చేయడమే అందుకు కారణం. ఖర్గ్ ద్వీపం నుంచే 90% ముడి చమురును ఇరాన్ ఎగుమతి చేస్తోంది. ఇన్నాళ్లు ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణుల లాంచర్లపై దాడులు చేపట్టిన అగ్రరాజ్యం ఇప్పుడు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడులను ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇరాన్ సముద్ర తీరానికి దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ ద్వీపం ఉంది. 22 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ ద్వీపం ఇరాన్ ముడి చమురు ఎగుమతికి ప్రధాన కేంద్రం. ఇరాన్ సైన్యం ఆధీనంలో ఖర్గ్ ద్వీపం ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 90% ఇరాన్ ముడి చమురు ఎగుమతులు ఈ ద్వీపం నుంచే జరుగుతాయని తెలిపింది. ఏటా దాదాపు 95 కోట్ల బ్యారెళ్ల చమురు ఖర్గ్ ద్వీపం నుంచి ఎగుమతి అవుతుందని వెల్లడించింది. అంతటి ప్రాముఖ్యం కలిగిన ద్వీపంపై అమెరికా దాడులు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖర్గ్ ద్వీపం నుంచి దట్టమైన పొగ వెలువడుతోందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దాడుల సమయంలో 15కు పైగా పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. హెలికాప్టర్ నియంత్రణ కేంద్రం, హెలికాప్టర్ క్వారియర్, మారిటైమ్ బేస్ ధ్వంసమయ్యాయని వివరించింది. అమెరికా దాడుల్లో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని తెలిసింది. చమురు ఎగుమతులే ఇరాన్కు ప్రధాన ఆర్థిక వనరు. ఆ దేశం ఉత్పత్తి చేసే 80% ముడి చమురును చైనా కొనుగోలు చేస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను 90% ధ్వంసం చేశామని చెబుతున్న అమెరికా ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఖర్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుందని నిపుణులు చెబుతున్నారు. తమ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మధ్యప్రాచ్యంలో అమెరికా వాటాలు ఉన్న ఇంధన క్షేత్రాలపై ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలు సహా హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న చమురు నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే ఇంధన ధరలు కొండెక్కాయి. ఇరాన్ చమురు కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తే బ్యారెల్ చమురు $150కు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్కు చెందిన ఖర్గ్ ద్వీపంపై దాడులు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడ ఇంధన కేంద్రాలపై దాడులు చేయకుండా సైనిక లక్ష్యాల వరకే పరిమితమయ్యాయని వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటే ఖర్గ్ ద్వీపంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికయ్యాక అమెరికా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దానని ట్రంప్ రాసుకొచ్చారు. తమ దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్కు లేదని తెలిపారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని పునరుద్ఘాటించారు. అమెరికా సహా మధ్యప్రాచ్యంలోని దేశాలను బెదిరించే పరిస్థితి కూడా ఉండకూడదని అన్నారు. ఇరాన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతే మంచిదని ట్రంప్ సూచించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన అగ్రరాజ్యాధినేత యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించగా చెప్పలేనని బదులిచ్చారు.
see a very big decrease in the price of gasoline, gas, anything having to do with energy as soon as this is ended. But we had to end the nuclear threat in the Middle East and throughout the world, and we will have done that. The country's in bad shape. The whole thing is collapsing. If you read some of the fake news, it's like, oh, they're doing wonderfully. They're not doing wonderfully. They're doing the opposite. They're doing as bad as you can have. I would say this. I won't give you time, but we're way ahead of schedule. And can you comment on... Militarily, we're way ahead of schedule. ఇజ్రాయెల్ అమెరికా భీకర దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు సహా రాయబార కార్యాలయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 రిఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్పై క్షిపణి పడిందని ఇరాక్ సైనిక అధికారులు తెలిపారు. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు దాడి చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు బాగ్దాద్లోని ఓ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో 2 మృతి చెందారు. తూర్పు ప్రాంతం వైపు దూసుకొచ్చిన 6 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 విమానాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే ఎప్పుడు దాడి జరిగిందో వెల్లడించలేదు. వైమానిక దాడిని సమర్థంగా అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. క్షిపణి శిథిరాలు పడి ఓ భవనం స్వల్పంగా దెబ్బతిందని పేర్కొంది. తమ సైన్యం మిసైల్ దాడిని అడ్డుకుందని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ముషైరబ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఐటీ, బ్యాంకింగ్ సంస్థల కార్యాలయాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో దోహాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం వద్ద ఖతార్ ప్రభుత్వం సైనికులను మోహరించింది. ఒమన్ రాయబార కార్యాలయంలో అత్యవసరం కాని సిబ్బంది వెంటనే అమెరికాకు వచ్చేయాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ సూచించింది. దౌత్య సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఒమన్ను వీడాలని తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్లోని గలీలీ ప్రాంతంపై రాకెట్లతో పాటు క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షిపణులు దూసుకురావడంతో పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించారు. హైదరాబాద్లోని నాంపల్లి, అబిడ్స్లో ప్రశాంతంగా 10 పరీక్షలు ప్రారంభమయ్యాయి. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. ఎగ్జామ్ సెంటర్లో అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షలు మొదలయ్యాయి. అన్ని ఎగ్జామ్ సెంటర్లలో సెక్షన్ 144 అమల్లో ఉంది.
ప్రశాంతంగా పరీక్ష రాయాల్సిన ఇద్దరు విద్యార్థులు పుట్టెడు దుఃఖంతో పరీక్షా కేంద్రానికి వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయాల్సి ఉండగా రాత్రి తన తండ్రి ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి మరణాన్ని దిగమింగుకొని వార్షిక పరీక్షలకు హాజరయ్యాడు. మెదక్ జిల్లా శివంపేట మండలం పాముండ గ్రామానికి చెందిన ధనుష్ అనే విద్యార్థి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పుట్టెడు శోకాన్ని గుండెల్లో దాచుకుని ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. పేదల ఇల్లు కూల్చి మూసీని అభివృద్ధి చేస్తారా అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. 10,017 ఇళ్లను నేలమట్టం చేసి లక్షల మందిని రోడ్డున పడేసి ఏం ప్రగతి సాధిస్తారని నిలదీసింది. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. హిమాయత్ సాగర్ లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రాజెక్టు అమలు విధానం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఇప్పటికే వివిధ కార్యక్రమాలను చేపట్టింది. మూసీ నది పునరుద్ధరణ పేరుతో భారీ స్థాయిలో సర్కార్ భూసేకరణ చేపడుతోందని, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, చిన్న వ్యాపారులపై ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీలో చేసేది బ్యూటిఫికేషనా, ల్యూటిఫికేషనా చెప్పాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు డిమాండ్ చేశారు. మూసీ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. నదిని ప్రక్షాళన చేయకుండా లక్షలాది కుటుంబాలను రోడ్డుపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్లను తెచ్చి, కాళేశ్వరం నీళ్లను తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు గులగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి ఈ 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రజెంటేషన్ సహా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు బదులిచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్లో ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజెంటేషన్లో వివరించనున్నారు. ఒక్కరినీ నిర్వాసితుల్ని చేయకుండానే ఎలా అభివృద్ధి చేశామో చెప్పనున్నారు. మూసీ సుందరీకరణ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఎవరికీ నష్టం జరగరాదన్నదే తమ అభిప్రాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజాప్రతినిధులతో కలిసి 40 కిలోమీటర్ల వరకు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం వలన కరీంనగర్ కార్పొరేషన్లో విజయం సాధించామని పేర్కొన్నారు. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట అభివృద్ధి చేస్తామని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రహ్మణోత్తముల మీద మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. వెంటనే మందుల సామెల మీద మత విద్వేషాలను రెచ్చగొట్టిన కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా మొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి
ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. 10th ఎగ్జామ్స్ పిల్లలు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆశతో క్రమశిక్షణతో మీడియా పోలీస్ అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ది చేస్తాం. కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీర్చుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇయ్యలే. నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తుల మీద హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా చప్పలు కొడుతున్నా నిజంగా. బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. నా దేవుళ్ళని ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? జిఎస్ఎంసీ ఎన్నికలు చూపెట్టినా మళ్ళా చూపెట్టబోతున్నాం. మళ్ళా ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి కింద రాష్ట్రంలోని ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిసి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థ, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు సీతక్క వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు డీపీఆర్ సిద్దం చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికల భద్రతతో పాటు రవాణా సౌకర్యాలు వంటి మెరుగుపడనున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో భాగమైన క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు దేవస్థానం అర్చకులు, పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో శ్రీశైల క్షేత్ర విశేషాల గ్రంథాన్ని గవర్నర్కు అందజేశారు. జైలు గోడల మధ్య పశ్చాత్తాపంతో సత్ప్రవర్తన చెందిన జీవిత ఖైదీలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 102 మంది జీవిత ఖైదీల ముందస్తు విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విడుదలలో అత్యంత పారదర్శకతను పాటిస్తూ అధికారులు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించారు. 102 మంది ఖైదీలలో 96 మంది పురుషులు, 6 మంది మహిళలు ఉన్నారని అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి ఈ ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలను తొలుత రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుందని జైలు ఉన్నతాధికారులు తెలియజేశారు. అనంతరం గవర్నర్ ఆమోదముద్ర పడిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసి ఖైదీలను విడుదల చేస్తామని ప్రకటించారు. కేవలం విడుదల చేయడమే కాకుండా వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని జైళ్ల శాఖ ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల ఉదంతం కలకలం రేపుతోంది. ఇంద్రేశంలో 2 వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సిటిజన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సోమ్లా నాయక్, అతని భార్య మాన్యమ్మలను కొందరు దుండగులు రాడ్డుతో తలపై కొట్టి అత్యంత పాశవికంగా చంపేశారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గురుడు మండలం దొంగచింత తాండా వాసులుగా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లిని హత్య చేసి ప్రమాదవశాత్తుగా చనిపోయినట్లు చిత్రీకరించాడని కుమార్తె పోలీస్ స్టేషన్లో తండ్రిపై ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ పుసుమాములోని వినాయక్ నగర్లో చోటు చేసుకుంది. ఉమారాణిపై దాడి చేసిన ఆంజనేయులు పెయింట్ డబ్బా తలపై పడి చనిపోయిందని నమ్మించి చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తోటి కొట్టేశాడండి, బాగా బలంగా కొట్టేసి వెనక ఇలా పగిలి బాగా బ్లడ్ కింద పోయి చనిపోయింది. దాన్ని ఈయన సొంత తెలివితేటలు ఉపయోగించి సినిమాల క్రియేటివిటీ చేసి అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అక్కడ చీపురు పొరకలు ఎత్తుతుంటే జరిగింది, అక్కడి నుంచి కింద పడింది, పక్కన రోడ్ మీద పడింది, ఆ నుంచి బ్లడ్ రోల్ లేనికి దగ్గర కూడా రోడ్ తెచ్చి స్టాండ్ తెచ్చి పెట్టి అవన్నీ సృష్టించి
అవన్నీ ఇలా జరిగింది అలా జరిగిందని పిఎస్లో చెప్పేసి అంత డ్రామాలు క్రియేట్ చేసిండు. నేనే చంపినా అని చెప్పేసి ఒప్పుకున్నాడు మా మామయ్య. ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని గార్గేయపురంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి 2 కుమారులతో కలిసి గార్గేయపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గద్వాల జిల్లా అలంపూర్కు రాజుతో గార్గేయపురానికి చెందిన రాజేశ్వరికి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 6 ఏళ్ల అబ్రహం, 3 ఏళ్ల సుకుమార్ అనే 2 కుమారులు ఉన్నారు. భార్యాభర్తల కలహాలతో రాజేశ్వరి కొన్ని రోజులుగా తన పుట్టిన ఊరు గార్గేయపురంలో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం తల్లి 2 పిల్లలు చెరువులో దూకగా ఈ ఉదయం మృతదేహాలుగా బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ షేక్పేట్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుతుబ్ షాహీ టూమ్స్ సమీపంలోని సబ్స్టేషన్ పక్కన నిలువ చేసిన పాత టైర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడి ఫుట్పాత్ పై ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 3 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గుర్తు తెలియని వ్యక్తులు టైర్లకు మంటలు అంటించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదర్గూడలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా ఈ-వేస్ట్ క్లీన్నెస్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించనున్నట్లు అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ప్రతి శని, ఆదివారాలు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులేవైనా ఉంటే ప్రజలు వార్డు కార్యాలయాలకు అందజేయాలని ఆయన సూచించారు. చనిపోయిన ఓ వృద్ధురాలు చేతిని పెంపుడు పిల్లులు పీక్కుతున్నాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా మందమరిలో చోటు చేసుకుంది. జక్కనపోయిన లక్ష్మి అనే వృద్ధురాలు తన కుమారుడితో భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. అతను పని నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు. ఈ క్రమంలో ఆమె గడప తగిలి కింద పడిపోగా తలకు గాయమై అచేతన స్థితికి చేరుకున్నారు. ఇంట్లో లైట్లు వెలగకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లి చూడగా వృద్ధురాలు మరణించి ఉంది. ఇంట్లో ఉన్న 2 పెంపుడు పిల్లులు ఆమె చేతిని పీక్కు తినడం స్థానికులను కలచివేసింది. ఆప్యాయతలు, అనురాగాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఓ వానరం జాతి వైరం మర్చిపోయి కుక్కపిల్లను చేరదీసి కాసేపు ఆడించింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని హనుమాన్ నగర్లో ఓ వానరం కుక్కపిల్లను తన ఒడిలో పెట్టుకుని లాలించింది. ఎండవేడిమి భరించలేక కుక్కపిల్ల చెట్టు కింద సేద తీరుతూ ఉండడంతో వానరం దానిని దగ్గరకు తీసుకుని కాసేపు తన కాళ్లపై కూర్చోబెట్టుకుని ఆప్యాయతను చాటుకుంది. కోతి కుక్కపిల్లను అలా ఆడించడం అక్కడి ప్రజలు వింతగా చూశారు. ఈ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈగల్ బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో మత్తు పదార్థాలకు సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బృందాలతో కలిసి జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీగా ఏర్పాటయ్యాయి. తాజాగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు సింథటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ శాఖల సహకారం, సమన్వయంతో డ్రగ్స్ ను అరికట్టడానికి ఈగల్ బృందం శరవేగంగా దూసుకెళ్తోంది. హైదరాబాద్లోని డ్రగ్స్ హబ్బులు, కీలక హాట్స్పాట్లను గుర్తించడమే తమ లక్ష్యమంటున్న ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్, ఆగ్రాకు సంబంధించి కూడా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి డీఎస్పీ పుష్పకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వస్తున్నాను. సార్, ఇప్పటికే ఈ కేసులో 3 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి సింథటిక్ డ్రగ్ తయారు చేయడం జరిగింది, హైదరాబాద్కి ఎలాంటి లింకులు ఉన్నాయి సార్? ముందుగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సండేలా గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ని డీసీఏ అండ్ వివిధ షేక్ హోల్డర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇన్పుట్స్లో భాగంగా కొన్ని డ్రగ్స్
ఇండియన్ మార్ట్ కొన్ని వెబ్సైట్లలో అదే ఈ కామర్స్లలో సేల్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఇన్పుట్స్లో వాటిని వెరిఫై చేసుకున్నప్పుడు ఎస్ఆర్ ఇన్నోవేషన్స్ అనే దాంట్లో మహమ్మద్ రఫీ అనే వ్యక్తి కొన్ని డ్రగ్స్, ఈ కంట్రోల్ డ్రగ్స్ కొంతమందికి సేల్ చేస్తున్నట్టు, అది కంట్రోల్, అది మెఫిడ్రిన్ బిఫోర్ స్టేజ్ ఆ డ్రగ్ సేల్ చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. అందులో ఆ ఇన్పుట్స్లో భాగంగా వెరిఫై చేసినప్పుడు రాజస్థాన్కి సంబంధించిన కొన్ని పర్సన్స్ గ్యాంగ్ ఐడెంటిఫై అయిపోయింది. వీరేంద్ర స్వామి అనే వ్యక్తి రాజస్థాన్, ప్లస్ మనీష్ బిష్నోయ్ అనేవారు జోధ్పూర్ సంబంధించిన వ్యక్తులు, ప్లస్ ఇంకా కొంతమంది మనోజ్ కుమార్ అనే సైంటిస్టు, ప్లస్ రాజు, శిష్పాల్, వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి వీరు హైదరాబాదు, చాలా చోట్ల హైదరాబాద్ కానీ మిగతా రాష్ట్రాలలో, కర్ణాటకలో చిత్రదుర్గ దగ్గర ఒక దాబా ఓపెన్ చేయటం, అదేవిధంగా హైదరాబాద్ చేగుంట దగ్గర ఒక దాబా ఏర్పాటు చేయటం, అట్లా కొన్ని ప్రాంతాల్లో దాబాలుగా ఏర్పాటు చేసి వాళ్ళు హోటల్ బిజినెస్ అండర్ కవర్గా రన్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్, మరి అంతకుముందు ఈ ఏదైతే గ్యాస్ రీఫిల్లింగ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది చెట్టు మేము గుర్తించాము. ముఠాకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ సింథటిక్ డ్రగ్ను తయారు చేయడం జరుగుతుంది, అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళు విక్రయాలు నిర్వహిస్తున్నట్లు మీరు గుర్తించడం జరిగించారు? మొదటగా ఈ యొక్క డ్రగ్ని మన దగ్గర మన షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న యూనిట్ పెట్టేసి డ్రగ్ తయారు చేసినట్టు వచ్చింది. అందులో మొదటగా 6 kgs, 13 kgs, 23 kgs అట్లా 3 బ్యాచెస్ చేసి 2 బ్యాచెస్ ఆల్రెడీ సేల్ చేశారు రాజస్థాన్లో. వీరేందర్ ప్లస్ మనీష్ వీళ్ళు వెళ్తున్నప్పుడు ఈ ఎస్కార్ట్ వెహికల్ రాజస్థాన్ పోలీసుకు దొరికేసి వాళ్ళు ఓన్లీ వితౌట్ డ్రగ్ కింద వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్లస్ దీని అడ్రస్లో కూడా కర్ణాటకకు సంబంధించిన ఫేక్ కంపెనీ భవానీ యాసిడ్ కెమికల్ అనే కంపెనీ పేరు అడ్రస్, దాని షిప్పింగ్ అడ్రస్ పెట్టేసుకొని ఆ కంపెనీ కూడా వెరిఫై చేసాం, అది కూడా ఫేక్ అని తెలిసింది. ఈ విధంగా అన్ని రాష్ట్రాలతో ఈ నెట్వర్కింగ్ పెట్టేసి వీళ్ళు డ్రగ్ చేస్తున్నారు. ఈ ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఫర్దర్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఒక జాయింట్ ఆపరేషన్గా చేయడం జరిగింది. దీంట్లో DCI పాత్ర చాలా కీలకం ఉంది. అదే సింథటిక్ డ్రగ్ సంబంధించి వాళ్ళు తయారు చేసే విధానం, అంటే ఎప్పటి నుంచి, అంటే ఈ కెమికల్కి సంబంధించి ఎలా తయారు చేసే విధానం గుర్తించడం జరిగింది. మనకి 3-bromo-4-methyl-propionone అనేది ఒక ప్రికర్సర్ కెమికల్ అండి. ఈ ప్రికర్సర్ కెమికల్ మనకి ఒక సింగిల్ స్టెప్ రియాక్షన్ తోటి మనకి మెఫిడ్రోన్గా కన్వర్ట్ అవుతుంది. దానికి బేసిక్ కెమికల్స్ మిథైలమైన్ కానీ ఇంకా అదర్ సాల్వెంట్స్, ఎసిటోన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, ఇలాంటి బేసిక్ సాల్వెంట్స్ తోటి ఈ ప్రికర్సర్ కెమికల్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇవి రెగ్యులేట్ అయ్యే ప్రికర్సర్స్. రెగ్యులేట్ కాని ప్రికర్సర్స్ చాలా ఉన్నాయి. మార్చ్ 11వ తారీఖు వరకు కూడా 2-bromo-4-methyl-propionone అనే ఒక కెమికల్, ఒక ప్రికర్సర్ కెమికల్ రెగ్యులేషన్లో లేదు ఇండియాలో. మనం ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్లో చేసిన ఈ కంప్లీట్ డిటెక్షన్ ఆపరేషన్లో మనకి ఈ కెమికల్ ట్రాన్సాక్ట్ చేసిన డీలర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కెమికల్ అనేది ఖచ్చితంగా మెఫిడ్రోన్కే వాడతారు, ఇంకా వేరే ఏ లెజిటిమేట్ యూజ్ కానీ ఇండస్ట్రియల్ యూజ్ కానీ లేని కెమికల్ కాబట్టి వాళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. ఒక మేజర్ ఇంటర్స్టేట్ ఆపరేషన్ని TGANB వారు బస్ చేయగలిగారు దీనివల్ల. తాజాగా ఇదే కేసు సంబంధించి ఇండియన్ మార్ట్ కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా వీళ్ళంతా రా మెటీరియల్కి సంబంధించి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కానీ అలాంటి వాటిపైన కూడా ప్రత్యేకంగా DCA ఏమైనా నిఘా పెట్టే అవకాశం ఉందా? వారికి సంబంధించి ఏమన్నా లేఖ రాయడం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా నిబంధనలు ఏమైనా పెట్టే అవకాశం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇండియా మార్ట్ అనేది ఒక B2B ప్లాట్ఫామ్, బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్. అంటే ఆ ప్లాట్ఫామ్లో కొన్ని స్లాట్స్ని ఇండియా మార్ట్ వాళ్ళు ట్రేడర్స్ కోసం అమ్ముతారు. ఆ స్లాట్స్లో వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ లిస్టింగ్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఏ ప్రికర్సర్స్ అయితే రెగ్యులేషన్లో లేవో ఆ ప్రికర్సర్స్ మీద మానిటరింగ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఈ జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ మనకి గౌరవనీయులు సందీప్ శాండిల్య గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో, మనకి హై లెవెల్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ షానవాజ్ కాసిం గారి ఇన్పుట్స్ తోటి మనం ఒక ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మనం మొట్టమొదటగా ఈ ప్రికర్సర్ కెమికల్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేసాం. ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. డిఫరెంట్ రూట్స్ ఆఫ్ సింథసైజింగ్ కెమికల్స్, వాటిని మేము కర్బ్ చేయడానికి జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ఎఫర్ట్స్ పెడుతుంది. చాలా వరకు పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమ వాళ్ళల్లో చాలా వరకు కొన్ని కెమికల్ మూతబడినప్పటికీ వాటిని అద్దెగా తీసుకొని ఇలాంటి ఇల్లీగల్కి సంబంధించిన డ్రగ్స్ని అయితే తయారు చేస్తున్నారు. అలాంటి వాటిపైన జాయింట్గా కానీ లేదనుకో DCA కానీ ఎలా నిఘా పెట్టబోతుంది? మనకి ఈ జాయింట్ ఇంటెలిజెన్స్ టీంలో భాగంగా ఇందులో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, TGANB,
తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొవిజన్ ఎక్సైజ్ వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నోడల్ ఆఫీసర్స్ ఈ టీంలో పార్ట్గా ఉన్నారండి. మనకి ఈ బెటర్ కోఆర్డినేషన్ తోటి మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో, తెలంగాణలో ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో చెర్లపల్లి కానీ, పటాన్ చెరువు కానీ, జీడిమెట్ల, బాలానగర్ ఇట్లాంటి చోట్ల మనం వల్నరబుల్ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు కెమికల్ తయారు చేయడానికి అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కావాలి, కానీ ఇప్పుడు ఒక సింథటిక్ తయారు చేయాలంటే ఒక చిన్న రూమ్ లాంటి గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వాటిపైన ఏమైనా అంటే గుర్తించడానికి ఎలాంటి టెక్నాలజీ ఏమైనా వాడే అవకాశాలు ఉన్నాయి? మన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మనకి హై అడ్వాన్స్ అండ్ సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి సోర్స్ చేసిందండి. సో ఇలాంటి కేసెస్లో ర్యాపిడ్గా డిటెక్ట్ చేయడానికి, ర్యాపిడ్గా స్క్రీన్ చేయడానికి సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఆల్రెడీ TGNB సోర్స్ చేసుకున్నారు. సో జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ అలాంటి అడ్వాన్స్డ్ డివైజెస్ తోటి డెఫినెట్గా బెటర్ డిటెక్షన్, మీరు అన్నట్టు క్లాండెస్టిన్ సైట్స్లో, క్లాండెస్టిన్ ల్యాబ్స్లో బెటర్గా డిటెక్ట్ చేయగలుగుతామని అనుకుంటాను. థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ను రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇటు జాయింట్ సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంతో వివిధ విభాగాలకు సంబంధించి కూడా శాఖలను అయితే ఏర్పాటు జరిగింది. రాబోయే రోజుల్లో సింథటిక్ డ్రగ్స్ను అనధికారికంగా ఎవరైనా తయారు చేసినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి అయితే మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. జనాభా లెక్కలు 2027 నిర్వహణపై కోఠిలోని సెన్సెస్ కార్యాలయంలో సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతుంది. సో మనము ఏప్రిల్ 3వ వారం నుంచి 3rd వీక్ నుంచి కూడా మనం ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ దాదాపు 88,000 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ కి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. మీరు మొత్తం క్యాస్కేడ్ చూసేస్తే తెలంగాణలో మాత్రమే దాదాపు 93 నుంచి 94,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము సెన్సస్ లో. అంటే జస్ట్ ఇమాజిన్ అండి, ఇంతమంది వాడుతున్నాము, ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ నడుస్తుంది. సో అంత పకడ్బందీగా చేస్తేనే సరైన సమాచారం సేకరణ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తాం కదా, మనం మంచి డేటా ఇస్తే మంచి పాలసీ వస్తాయి. ఏది లోపలేస్తే అదే బయటకు వస్తుంది కదా. చెత్త వెళ్తే చెత్తనే వస్తుంది, మంచిది వేస్తే మంచిగానే వస్తుంది. సో అందుకే ఏదంటే ఆ డేటా మంచిగా మనం కలెక్ట్ చేయవలసిన అవసరం ఉంది అనేది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ పని ఏంటి? ఆయనకి పవర్ ఉంటుంది, పీసీఓగా, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఆయనకి ఒక పవర్ ఉంటుంది. ఏదంటే ఎవరైనా పని చేయలేదు కరెక్ట్గా అనుకుంటే వాళ్ళని ఆయన ప్రాసిక్యూట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని. అంటే ఆ జిల్లాలో ఆయనదే బాధ్యత. అందుకే ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అని పిలుస్తున్నాం వాళ్ళని. ఆ జిల్లాలో సెన్సస్ చక్కగా అయి మంచి డేటా సేకరణ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ది. అలాగే మనం అడిగిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జిఏడి కావచ్చు, మాకు కూడా అవ్వచ్చు, పీరియాడికల్ గా ఇవ్వాలి. మంచి అదే ఏదంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, మినిట్స్ అవన్నీ కూడా రిపోర్ట్స్ కూడా మనకి పంపడము. అలాగే CMMS లో కూడా వాళ్ళకి కూడా ఒక రోల్ ఉంటుంది. సో అలాగే ఆ రోల్ ని కూడా వాళ్ళు నిభాయించాలి. నెక్స్ట్, సో ట్రైనింగ్ కూడా వాళ్ళ జిల్లాలో టోటల్ 4 రకమైన ట్రైనింగ్స్ జరుగుతాయి ప్రతి జిల్లాలో. ఓకే, ఇప్పుడు 3 లెవెల్స్ డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నాయి అన్నాను కదా. అలాగే చార్జ్ లో కూడా ఎన్యూమరేటర్ సూపర్వైజర్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇలా 4 రకమైన ట్రైనింగ్ ప్రతి జిల్లాలో జరుగుతాయి. అదన్నీ కూడా జిల్లా కలెక్టర్ బాధ్యత. దెన్ అలాగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా జరుగుతుంది దాన్ని సూపర్విజన్ చేయడము, రియల్ టైం మానిటరింగ్ CMMS ద్వారా చేయడము, ప్రతిదీ కూడా ఆయన బాధ్యత. నెక్స్ట్, చార్జ్ ఆఫీసర్ రోల్ ఏంటి? సో చార్జ్ ఆఫీసర్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ క్రిటికల్. ఆ చార్జ్ లో జరిగే ఆ సెన్సస్ కి సంబంధించిన ప్రతి బాధ్యత చార్జ్ ఆఫీసర్, అది తహసీల్దార్ అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, లేదా డెప్యూటీ కమిషనర్ అవ్వచ్చు. ఫస్ట్ అందుకే ఏం చెప్తామంటే వాళ్ళకి మంచి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే అక్కడే ఆయన ట్రైనింగ్ చేయడము, వాళ్ళ కింద ఎన్యూమరేటర్స్ కి ట్రైనింగ్ చేయడము, ఆ బ్లాక్స్ అన్ని క్రియేట్ చేయడము, ఇవన్నిటికీ కూడా. అండ్ ఇది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా మాన్యువల్ ఇస్తున్నాము, దాన్ని కొంచెం చదువుకోవడము, డౌట్ వచ్చినప్పుడల్లా ఎవరినైనా డౌట్ క్లారిఫై చేసుకుని చేయడము, ఇవన్నీ కూడా చాలా చాలా క్రిటికల్. ఈ బ్లాక్స్ అన్ని కూడా వాళ్ళే చేస్తారు, చార్జ్ ఆఫీసరే. వాళ్ళ రెవెన్యూ విలేజ్ లో ఎన్ని బ్లాక్స్ అవసరం ఉన్నాయనేది, అలాగే సూపర్వైజర్ సర్కిల్ వాళ్ళే చేస్తారు. అలాగే ఎన్యూమరేటర్ సూపర్వైజర్ ని ఐడెంటిఫై చేయడము, అపాయింట్ చేయడము, వాళ్ళకి వర్క్ అసైన్ చేయడము, అవన్నీ కూడా వాళ్ళ బాధ్యత.
దెన్ విలేజ్ రిజిస్టర్, చార్జ్ రిజిస్టర్ అనేది కూడా రెడీ చేస్తారు. కానీ ఈసారి అది చాలా ఈజీ అయింది. డేటా అన్ని ఎంట్రీ చేసేస్తే ఆటోమేటిక్గా సిఎంఎంఎస్లో ఇవి జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ సూపర్వైజర్ రోల్ ఏంటి? సో ప్రతి 6 నుంచి 7 అంటే అక్కడ ఉన్న చిన్న ఉంటే పెద్ద 6 to 7 సమ్ టైమ్స్ సూపర్వైజర్ ఉంటారు. ఆయన బాధ్యత ఏదంటే ఆయనకి ఏది సూపర్వైజర్ సర్కిల్ అలాట్ చేస్తారు, ఆ సూపర్వైజర్ సర్కిల్లో ఆయన వెళ్ళి ఫస్ట్ తిరిగి బౌండరీస్ అన్ని చూసేసుకొని ప్రతి ఒక్క హెచ్ఎల్బి బౌండరీ కూడా చూసేసుకొని ఎక్కడైనా ఇబ్బంది ఉన్నాయా, తప్పులు ఉన్నాయా అవన్నీ వెళ్ళి చార్జ్ ఆఫీసర్ చేసి ముందే కరెక్ట్ చేసుకోవాలి. దెన్ సూపర్వైజర్ సర్కిల్ మ్యాప్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఎక్కడ కూడా 2 బ్లాక్స్ మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి, అలాగే ఓవర్ ల్యాప్ కూడా కాకుండా చూసుకోవాలి. దెన్ ఆ తర్వాత సూపర్వైజర్ యాప్లో ఆయనకి డేటా వస్తుంది, ఎన్యుమరేటర్ కంప్లీట్ చేసిన డేటా, ఇదన్నీ వ్యాలిడేట్ చేయాలి 100%. దెన్ దాంతోపాటు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ హెచ్ఎల్బి కంప్లీట్ అయిందని ఆయనని ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్. దెన్ తర్వాత ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ నేను చెప్పాం కదా, ఎక్కడెక్కడ సెల్ఫ్ ఎన్యుమరేటెడ్ డేటా ఏముంటుంది, దాన్ని ఒకవేళ ఎన్యుమరేటర్ ఎడిట్ చేశారంటే దాన్ని స్పెసిఫిక్గా సూపర్ కూడా ఆయన ఫోకస్ పెట్టాలి, ఎందుకు ఎడిట్ చేయవలసి వచ్చింది అని. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎన్యుమరేటర్ ఏంటి? రోల్ ఆఫ్ ఎన్యుమరేటర్ ఏదంటే ఆయన గ్రౌండ్లో వెరిఫికేషన్ ఎన్యుమరేషన్ చేసేది ఎన్యుమరేటరే. ఆయన హెచ్ఎల్బి బౌండరీ వెరిఫై చేసుకోవాలి. అలాగే ప్రతి బిల్డింగ్కి వెళ్ళి నేనేముందు చెప్పినట్టు పర్మనెంట్ మార్కర్తో రాసి వస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు రాస్తారు. సో దయచేసి వద్దని చెప్పొద్దు, పర్మనెంట్ మార్కర్తో రాసి వస్తారు, ఎందుకంటే అది వచ్చే పీకి కూడా పనికి రావాలి. ఓకే, దెన్ ఇది మనం మీకు తెలుసు సెన్సస్ అంటే ఏంటి, హెడ్ కౌంట్, ప్రతి ఒక్కరిని కూడా కౌంట్ చేయాలి అనేది సెన్సస్ కదా. అది ఎప్పుడు చేస్తాము హెడ్ కౌంట్? వాళ్ళ ఇండివిజువల్ డేటా కలెక్ట్ చేసేది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. దానికి ఇప్పుడు ఫ్రేమ్ రెడీ చేసుకుంటున్నాము, ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా చేస్తాము, ఎవరు కూడా మిస్ కాకుండా. సో ఆ ఫ్రేమ్ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు కరెక్ట్గా జరుగుతుంది, కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పర్మనెంట్ మార్కర్తో రాస్తాము. దెన్ లేఅవుట్ మ్యాప్ రెడీ చేసుకుంటారు. ఆ లేఅవుట్ మ్యాప్ చూస్తే ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ రిఫ్లెక్ట్, ఆ ఒక బ్లాక్ ని చూస్తే ఎలా ఉందో అది దీంట్లో కనపడాలి లేఅవుట్ మ్యాప్. దెన్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేస్తారు. క్యాన్వాసింగ్ ఆఫ్ షెడ్యూల్ ఇస్ నథింగ్ బట్ మన క్వశ్చన్స్ ఏమున్నాయి కదా దాన్ని క్యాన్వాస్ చేస్తారు. నెక్స్ట్ సో ఫైనల్గా మనం ఈ 3 క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి మనకి. ఏం క్రిటికల్ ఏరియాస్? 100% కవరేజ్, అంటే ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా కవర్ అవ్వాలి. ఈ జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కౌంట్ అవ్వాలి, ఎవరిని మిస్ కాకూడదు, ఎవరిని డబల్ సారి కౌంట్ చేయకూడదు. దెన్ వీ హ్యావ్ క్వాలిటీ డేటా కలెక్షన్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అద్దం 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 అని, మిర్రర్. ఏదంటే ఏది ఉంది అదే రిఫ్లెక్ట్ అయితేనే కరెక్ట్ పాలసీ వస్తాయి. అన్నీ ఉందనుకోండి లేదని రాసేస్తే ఎవరికో రావాల్సింది రాదు. సో అర్హులకి మాత్రమే అండ్ సరైన పథకాలు అందాలి, లేదా ఏది అవసరం ఉంది అవే పాలసీ రావాలి అంటే ఖచ్చితంగా మనము మంచి డేటా కలెక్ట్ చేయాలి. దెన్ టైమ్లీ కంప్లీషన్. ఈ డేట్స్ ఆర్ సాక్రోసాంక్ట్, డేట్ ఒక్క రోజు కూడా ఎక్స్టెండ్ ఎటు పరిస్థితుల్లో కాదు. నెక్స్ట్ నౌ వీఆర్ కమింగ్ టు యువర్ రోల్. ఓకే, సో మనం ఏమనుకుంటామంటే నేను ఈ ముందే చెప్పాను, సక్సెస్ ఆఫ్ సెన్సస్ బిగిన్స్ విత్ అవేర్నెస్. అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ముందు మీకు అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో ఈ రోజు పిలిచాము. బికాజ్ యూ ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్స్. సో మీరు ఆ బ్రిడ్జ్ లాగా పని చేయాలి, ప్రత్యేకంగా సెన్సస్ కి సంబంధించింది అండ్ పబ్లిక్ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఏం చెప్పాలి మనము మెయిన్గా, చాలా మందికి అవగాహన లేదు సెన్సస్తో ఏమవుతుంది, ఆ సెన్సస్ లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏది మేలు జరుగుతుంది అనేది దాన్ని మనము ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ రోజు జరుగుతుంది, ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఏం చెయ్యాలి ప్రజలు అనేది ఆ అవగాహన కూడా పెంచాలి. సామాజిక మాధ్యమాలను కేవలం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలకే పరిమితం చేయవద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలను తమ గ్రూపులలో షేర్ చేయాలని తెలిపారు. దీంతో తమ ఆత్మీయులను మోసాల నుంచి కాపాడవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తులు, ఉన్నత విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తున్నారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల యువతలు, మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈరోజు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, లంచ్ చేశారా, డిన్నర్ అయిందా, ఇలాంటి మెసేజ్ పెట్టకుండా ఈ ఒక సైబర్ క్రైమ్ నుంచి ఒక డైలీ మనం కూడా మన వైపు నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి కూడా మీకు పుష్ చేస్తూనే ఉంటాం. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడ అవసరం ఉంటే వాయిస్ మెసేజ్ పంపించి ఈ రోజు ఈ క్రైమ్ జరిగింది. ఎందుకంటే రోజు టెక్నాలజీ మారడంతోనే క్రైమ్ కూడా పెరుగుతుంది. నిన్నే జరిగిన క్రైమ్ ఈ రోజు జరగలేదు. వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. అంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది మన ఒక భాగం కావాలి. ఎట్లా మనము అన్నం తింటాను, ఎట్లా మనం పడుకుంటాను, ఎట్లా మనము ఎక్సర్సైజ్ చేస్తాను, అట్లా ఒక హ్యాబిట్ కావాలి. మనకు కూడా ఒక డైలీ ప్రోగ్రామ్ గా మనము మెంటలీ ట్యూన్ కావాలి. అప్పుడే ఈ సైబర్ క్రైమ్ ని మనం అరికట్టవచ్చు. పేరుకే ఆవిడ పెద్దావిడ. శారీరకంగా మానసికంగా కూడా తరగని ఉత్సాహం ఆమె సొంతం. మనవడి మాటను సీరియస్ గా తీసుకుని స్విమ్మింగ్ నేర్చుకోవడమే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు. అథ్లెటిక్ గాను సత్తా చాటారు. అధ్యాపక వృత్తి నుంచి రిటైర్ అయ్యాక డిగ్రీ విద్యార్థుల కోసం పుస్తకాలు రాస్తున్నారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న విజయవాడ మహిళపై ప్రత్యేక కథనం. గెలిచిన పథకాలను చూపిస్తున్న ఈమె పేరు సుబ్బలక్ష్మి. విజయవాడలోని దేవీనగర్ వాసి. ప్రస్తుతం 81 పడిలో ఉన్నారు. వృత్తిరీత్యా మచిలీపట్నం హిందూ కళాశాలలో వృక్షశాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వేసవి కాలం సెలవుల్లో ఇంటికి వచ్చిన మనవళ్లను స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లే క్రమంలో చిన్నారి అన్న మాటను సవాల్గా తీసుకుని ఈత నేర్చుకున్నారు. 3 నెలల్లోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పథకాన్ని సాధించారు. మన వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో వచ్చారు. వాళ్ళకి స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి సర్విజ్జి స్విమ్మింగ్ పూల్ అని ఉంది, అక్కడికి రోజు తీసుకెళ్లేదాన్ని. అక్కడే నిలబడి అల్లరి చేయను, గంతులేయను అలా చేస్తున్నాడు. ముందు నువ్వు స్విమ్ చేసి నాకు చూపించి, నాకంటే బాగా చేసి అప్పుడు నన్ను నువ్వు కోపడాలి, లేకపోతే నీకు రైట్ లేదు. డోంట్ స్కోల్డ్ మీ, యూ ప్లీజ్ గో అన్నాడు వాడు. మన్నాడే నేను జాయిన్ అయిపోయాను. 40 days అవగానే నన్ను స్టేట్ లెవెల్ ఏవో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, నన్ను పంపించారు గుంటూరు. 4 medals వచ్చాయి, 4 గోల్డే. క్రమక్రమంగా నేను రోజు వెళ్ళటం, ప్రాక్టీస్ చేయటం, ఆ స్విమ్మింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఈతల పోటీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లిన క్రమంలో ఊహించని విధంగా సుబ్బలక్ష్మి అథ్లెటిక్స్ నేర్చుకున్నారు. జావలిన్, డిస్క్ త్రో పోటీల్లోనూ పాల్గొన్నారు. 10 ఏళ్ల వ్యవధిలో 200 పతకాలకు పైగా సాధించి సత్తా చాటారు. 4 రోజులు ఇటు పరిగెట్టి అటు పరిగెట్టి ఎలా అయితే మొత్తానికి డిస్క్, జావలిన్, రన్నింగ్ 4 చేశాను. దాంట్లో 2 గోల్డ్ వచ్చాయి, 2 సిల్వర్ వచ్చాయి. మొత్తానికి ఒక 13 గంటేస్ తిరిగాం. వితిన్ 10 years నేను 206 medals సంపాదించగలిగాను. క్రీడల్లోనే కాదు, విద్యాపరంగానూ ఈ పెద్దావిడ ప్రతిభావంతురాలే. వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవంతో రిటైర్మెంట్ తర్వాత భర్తతో కలిసి డిగ్రీ విద్యార్థుల కోసం పుస్తకాలు రాయడం ప్రారంభించారు. సుమారు 15 పుస్తకాలు రాశారు. లక్షల మంది విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచడం పట్ల ఆనందంగా ఉందని సుబ్బలక్ష్మి చెబుతున్నారు. బుక్స్ మారాయి కదమ్మా, మీరు టెక్స్ట్ బుక్స్ రాయొచ్చు హ్యాపీగా, బాటనీ అన్నారు. అలాగా ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్ రాసుకుంటూ 13 టెక్స్ట్ బుక్స్ రాసాం మేము బాటనీకి. ఆ మేడం రాశారు బుక్స్, మా సార్ రాశారు బుక్స్ అని స్టూడెంట్స్ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. 80 ఏళ్లు పైబడిన యువతరంతో పోటీ పడుతూ సుబ్బలక్ష్మి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లంటే 100 ఏళ్ల పంట. అయితే ప్రస్తుతం డీజే చప్పుళ్లు, రెడీమేడ్ పందిళ్లు వరకట్నం దగ్గర తగ్గేదేలే అంటున్నారు. పట్టువిడుపులకు పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ కొలాం గిరిజన తెగ అప్రమత్తమైంది. వరకట్నం తీసుకోవద్దు, వధువు కుటుంబంపై ఆర్థిక భారం వేయొద్దంటూ ప్రత్యేక తీర్మానం చేసింది. పెళ్లంటే ఆర్థిక ఆడంబరాల వేడుకగా మారిపోతోంది. పేదలు, సామాన్య కుటుంబాలకు ఓ పరీక్షగా తయారవుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులను ఆర్థికంగా కుంగుబాటుకు గురి చేస్తోంది. కుటుంబ పెద్దలకు పెళ్లికి ముందున్న సంతోషం పెళ్లి తర్వాత లేకుండా పోతోంది. ఒక్కోసారి అప్పులు, అనార్థాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల ప్రభావం కుటుంబాలపై పడకూడదనే ఆలోచనతో ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ కొలం తెగ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వరకట్నం తీసుకోవద్దు,
వధువు కుటుంబాలపై ఆర్థిక భారం పడనీయవద్దు అంటూ 9 అంశాలతో తీర్మానం చేసింది. వరకట్నాలకు తావీయకుండా కట్టుబాట్లతో కూడిన పెళ్లి పేరంటాల నిర్వహణను ఎలా నిర్వహించాలనే దానిపై ఆదిమ కొలాం తెగ పెద్దలు ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం టెమ్రీగూడలో సమావేశమయ్యారు. పెళ్లి నిశ్చితార్థమంటూ ఆడంబరాలకు వెళ్లి అనవసర ఖర్చులు చేయకుండా కొంతమంది సమక్షంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. పెళ్లికి ఖరీదైన రెడీమేడ్ మండపాన్ని ఏర్పాటు చేయకుండా పచ్చని పందిరి వేసి సంప్రదాయ రీతిలో చేసుకోవాలని తీర్మానించారు. బంధువులు వధూవరులకు బహుమతిగా డబ్బులే ఇవ్వాలని సూచించారు. ఈ తీర్మానానికి జైనద్, సాత్నాల, బేల, ఆదిలాబాద్ గ్రామీణ మండలాలకు చెందిన కొలాం తెగ పెద్దలు అంగీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొలాం తెగలో అమలు చేయాలనే సమాలోచన చేశారు. ఈ అధీమా గిరిజన కులం సేవ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మేము దీనికి అమల్లోకి తీసుకొస్తాం. ఈ రోజు నుంచి ఇప్పుడు కట్న కానుకలు అనేది ఏవీ పెట్టకుండా స్వయంగా మనము 200 కానివ్వండి 500 కావండి ఈ వధువరులతోనే సమర్పించి వాళ్ళతోనే ఆల్రెడీ మనము వాళ్ళకు ఒక మంచిగా బతుకు నిర్ణయాన్ని చూపెట్టి బయలుదేరదాం. కానీ ఈ రోజు నుంచి కట్న కానుకలను నిత్యాదిస్తూ తెలియపరుస్తూ ఈ తీర్మానం అనేది పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ పీటీజీ కొలమ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా చైతన్యపరిచే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పెళ్లిలలో పటేళ్లలో మాజన్లలో కలిసి ఈ విషయాలని చెప్పుతూ ఈ కట్న కానుకలు అనేటివి నిషేధం చేయాలి. కంటిన్యూగా మేము ఈ పెళ్లిలు పూర్తి చేసే వరకు కూడా గ్రామానికి సందర్శించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరు కూడా తెలియపరుస్తాం. ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క బిడ్డే కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిండ్రు అదే మాటల నేను గరీబ్ నేను చేసుకుంటానని నేను అంటున్నాను. ఇప్పుడు నేను కట్నం తీసుకోను, కట్నం ఇయ్య. మా వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు ఎట్లా చెప్పిండ్లో అదే ఆ తరపున నేను నడుస్తా. డీజేలద్దు, ఈ బ్యాండ్ బాజాలద్దు, మన డోలు ఏదైతే పేంపిరేలు ఉన్నాయో ఈ సాంప్రదాయ ప్రకారమే మన ఒక పెళ్లి జరపాలనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెళ్లి మండపంలో కానీ ఇంకా టెంపరవరీ మండపం పెట్టకూడదు. మళ్ళీ అదే విధంగా ఆ మండపంలో కూడా పోవాలంటే చెప్పులు తొడగకుండా పోవాలి. తీసుకుంటే ఖచ్చితంగా కమిటీ తీర్మానం ప్రకారం వాళ్లకు శిక్షను ఏదో ఉంటది. మా సమాజం ప్రకారం చేస్తాం. గిరిజనులది ప్రత్యేక జీవన విధానం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత కలిగిన గిరిజన తెగలున్నాయి. వారి కళలు, కళాకృతులు సైతం ప్రత్యేకమే. అడవిని అమ్మలా భావించి ప్రకృతి ప్రసాదంగా వారు చేసే క్రాఫ్ట్స్ అందరి మనసులని దోచుకుంటాయి. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న చేనేత వస్తు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన గిరిజన స్టాల్లోని ప్రత్యేకతలపై ఈటీవీ కథనం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న చేనేత వస్త్రకళా ప్రదర్శనలో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులు ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. దేశంలోని వివిధ తెగలవారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారు. ఇందులో ఛత్తీస్గఢ్ గోండు తెగకు చెందిన బుట్లురామ్ తయారు చేసిన విండ్ ఫ్లూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చేతికి వ్యాయామంగానే కాకుండా మంచి శ్రావ్యమైన సౌండ్తో సందర్శకుల చూపు తన వైపు తిప్పుకుంటోంది. బుట్లురామ్ తయారు చేసిన ఈ విండ్ ఫ్లూట్ పూర్తిగా వెదురుతో చేసింది. దీనిపై ఉన్న డిజైన్ కూడా పూర్తిగా చేత్తో వేసింది. అందమైన చేప ఆకృతితో పాటు వివిధ రకాల డిజైన్స్తో ఈ ఫ్లూట్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వ్యాయామం చేసే సమయంలో తిప్పుతుంటే వచ్చే శబ్దం వల్ల మరింత ఆసక్తిని రేపుతోంది. చాలా సోఫిస్టికేటెడ్గా మంచి స్మూత్గా సౌండ్ వస్తుంది. బాగా సౌండ్ అంటే చాలా చెవికి వినసొంపుగా వినిపించేటట్టు. లైక్ మనం వర్షం కురిసినప్పుడు కోయిల ఎలా కూస్తుందో లైట్గా ఇది కూడా అదే సౌండ్ వస్తుంది. ఇది అన్ని విధాలా మంచిగా అనిపించింది. నేను చూశాను. దీంట్లో సౌండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా బాగా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్కి పనిచేస్తుంది. చేతిలో పట్టుకోవడానికి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇది తయారు చేసిన వాళ్ళకు చాలా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాను. ఇది బ్యాంబోను పచ్చి కట్ చేసి దానిపైన ఆర్ట్ అనమాట. ఇది చేపలు కావచ్చు, దాంతో పాటు బటర్ఫ్లై గానీ ఇలా చేశారండి వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు. ఈ సౌండ్ అనేది మామూలుగా వాకింగ్ పర్పస్ వాడొచ్చు. మినసొంపుగా ఉంటది. దీంట్లో ఒక ఐరన్ వాచర్ పెట్టారండి. దీన్ని ఐరన్ వాచర్ పెట్టారు. పెడితే ఇలా వాయిస్తే మ్యూజిక్ వస్తూ ఉంటది. ఇలా ఒక్క ఫ్లూట్ మాత్రమే కాదు, ఎన్నో చేనేత వస్తు కళారూపాలు ఈ సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మణిపూర్ కుకీ తెగవారు స్టోన్ పౌడర్తో చేసిన బౌల్,
దాంతోపాటు ఇబ్రాహీంపట్నానికి చెందిన గిరిజనులు చేసిన రూపీ జ్యువెలరీ కూడా మగువల్ని ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్న పీసీఎక్స్ తెరలో సినిమా టికెట్ల కోసం యువత చూపిస్తున్న ఆసక్తే తమను అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ నిర్మించేలా చేసిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేందుకే ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ అట్మాస్ స్క్రీన్ను నిర్మించినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. నిన్న కోకాపేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు సినిమాస్ ను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన అల్లు సినిమాస్ నిర్మాణానికి కారణాలను డాల్బీ విజన్తో కలిసి పనిచేయడాన్ని సమగ్రంగా వివరించారు. ఓటీటీ వచ్చాక మల్టీప్లెక్స్లోకి కూడా ప్రేక్షకుల రాక తగ్గిందని, అయినప్పటికీ భారీ తెరపై చూడాల్సిన సినిమాలకు ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని అల్లు అరవింద్ గుర్తు చేశారు. ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాము అనేది అర్థమవుతుంది. అందువల్ల మల్టీప్లెక్స్ మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. డాల్బీనే ఎందుకు చూస్ చేసుకున్నాం అని అంటే, డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈస్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్ స్పీకర్స్ పక్కన ఉంటాయి. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చి చూసి ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనల్ గా ఇటువంటి రిజల్ట్ రావడానికి డాల్బీ టెక్నాలజీని అల్లు సినిమా ఇద్దరు కలిపి మ్యారేజ్ చేసుకుంటే పుట్టిన బిడ్డ ఇది.